మకర రాశి వారికి ధనస్థానంలో వస్తుంది ఇది గ్రహణం. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం వల్ల ధనలాభం అయితే ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, ధనం అయితే వస్తుంది. మకర రాశి వారికి మంచిది. ఇక జనరల్ గా అడిగేమంటే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతారండి, ప్రత్యేకించి గ్రహణం ఈసారి అయితే మనకి గ్రహణం కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే. వీళ్ళేందంటే కనుక ఎవరైనా సరే అందరికీ ఫస్ట్ నియమాలు ఏంటంటే ఈ గ్రహణ సమయంలో పట్టు విడుపులు ఉంటాయి కాబట్టి సాయంత్రము సూర్యాస్తమం అయ్యే లోపలనే అందరూ భోజనాలు కంప్లీట్ చేసేసుకోవాలి, పాత్రలన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆవకాయల మీద, జాడీల మీద, ఏమన్నా ఆహార పదార్థాల మీద ఏమన్నా దర్బలు వేసుకునేది ఉంటే 6 గంటల లోపలనే వేసేసుకోవాలి. దేవాలయాలు కూడా మూసేది ఉంటే ఉదయమే 12 గంటల లోపలనే దేవాలయాలు మూసేయాలి. గ్రహణ వేదం ముందే ప్రారంభం అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 7వ తారీఖు ఉదయం నుంచే దేవాలయాలు అయితే మూసేయాలి. నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సెప్టెంబర్ 7వ తారీఖు ఉదయం పూజ చేసేసి 9 గంటలకే మూసేస్తారని నేను అనుకుంటున్నాను. ఉదయం 8-9 గంటల వరకు మూసేస్తారు. గ్రహణ వేద 12 గంటల ముందు నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఉదయం మూసేస్తారు. తర్వాత భోజనాలు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఒకవేళ భోజనం ఏమైనా చేద్దాం అనుకుంటే ఏం లేదండి, అరటి పండ్లు, దానిమ్మ పళ్ళు, అదే విధంగా కాశ్మీర ఫలం అంటే సేబులు, యాపిల్, సపోటాలు, నారింజ పళ్ళు, ఏవైనా సరే పళ్ళన్నీ కూడా తీసి మీ దగ్గర పెట్టుకోండి. పళ్ళు పెట్టుకోండి. భోజనాలు ఏమైనా చేసేది ఉంటే 6 గంటల ముందే భోజనాలు కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక ఇంటికి మొత్తం ఆచ్ఛాదనం చేసుకోవాలి. ఇంట్లో ఇక్కడ వెలుగు రాకుండా చూసుకోవాలి. ఒక ఆవు నెయ్యిలో పువ్వొత్తి పెట్టుకోవాలి, మంచి పెద్దది. పువ్వొత్తి అంటే ఏంటంటే ఒక కర్చీప్ లాంటిది, ఒక స్క్వేర్ 2 ఇంచ్ బై 2 ఇంచ్ 4 by 4 ఇంచ్ ఒక చిన్న క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని దాని మధ్యలో బియ్యం వేసి దానికి చక్కగా చుట్టి కట్టేసి ఒక దీపం లాగా చేయాలి. దాన్ని కింద ఇంత బరువు ఉండాలి, దీపం లాగా చేయాలి. చేసి దాన్ని ఒక కుండ దీపం ఏదైతే ఉంటుందో అది తీసుకొని అందులోపల ఆవు నెయ్యి నింపి దాని మధ్యలో పెట్టి చక్కగా తడిపి ఆ దీపం వెలిగించాలి. అంటే దీపము కొంచెం జ్యోతి పెద్దగా ఉండాలి. చాలా మంది దీపం అంటే బుడ్డ దీపం వెలిగిస్తారు, అట్లా ఉండకూడదు, జ్యోతి ఉండాలి మంచిగా. గర్భిణీ స్త్రీకి 6 అడుగుల దూరంలో ఉండాలి. సో మంచిగా సేఫ్ ప్లేస్ చూసి అక్కడ దీపం పెడితే ఇంకా అక్కడికి ఎలాంటి అతినీళ్ళ లోహిత కిరణాలు లేవు. ఆవు నెయ్యి దీపానికి ఆ శక్తి ఉంది. సో ఎలాంటి నెగిటివ్ రావాలి అనుకున్నా ఆ దీపం యొక్క వెలుగు ఆరాకి అవి ఎంటర్ అవ్వవు. ఆ బ్యాక్టీరియాస్ ఏవి చెడు బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఎంటర్ అవ్వవు. సో గర్భిణీ స్త్రీలు ఏంటంటే మెయిన్ గా కర్ణ పిశాచిని తీసి దూరం పట్టేయాలి. కర్ణ పిశాచి మీ దగ్గర ఉండకూడదు. కర్ణ పిశాచి అండ్ వీక్షణ పిశాచి ఈ 2 ఉండకూడదు అన్నమాట. వాటిని ఏమంటారు? కర్ణ పిశాచి అంటే ఫోను, వీక్షణ పిశాచి అంటే టీవీ. ఈ రెండింటికి దూరంగా ఉండాలి ఈ టైంలో. సో ఇంట్లో వైఫై గీఫైలు ఏమైనా ఉంటే ఆఫ్ చేసి పెట్టేసేయండి. వైఫైలు ఏవి రన్ చేయకూడదు. సో మొబైల్ నెట్వర్క్లకి దూరంగా ఉండాలి. సో హాయిగా పడుకోవాలి. చక్కగా ఇంట్లో భాగవత కథం గాని కథలు చెప్పుకోండి, మాట్లాడుకోండి, కృష్ణ కథలు చెప్పుకోండి, విష్ణువుకి సంబంధించిన కథలు చెప్పుకోండి. సో చక్కగా పడుకోవాలి. ఎడమ వైపు గాని కుడి వైపు గాని తిరిగి పడుకోవాలి. ఎప్పుడు తిరిగి పడుకున్నా అరచేయి మాత్రం గర్భం మీదనే ఉండాలి. అరచేయి గర్భం మీద ఉండాలి. మనస్సులో, బయటకు కాదు, మనస్సులో విష్ణునామస్మరణ ఉండాలి. నారాయణ 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 అని ఆ మంత్రం ఉండాలి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం వస్తే ఈ మంత్రం మొత్తం జపం చేస్తూనే ఉండాలి గ్రహణ సమయంలో. ఏ మంత్రం అంటే వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఈ దివ్య మంత్రము చదువుతూనే ఉండాలి. లేదా ఈ మంత్రం రాలేదు ఇంకొక మంత్రం ఉంటుంది, శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం, ఈ 2 దివ్య మంత్రాలు గర్భిణీ స్త్రీ మధ్యలో మంత్రం చదువుకుంటూ ఉండాలి. మీకు ఏ మంత్రము రాదు అన్న రామనామ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం. రామ్ రామ్ రామ 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 అనుకుంటున్నా చాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ దివ్య మంత్రం చదువుకున్నా చాలు. ఇలా అంటున్నాను ఏమనుకోకూడదు. గ్రహణ సమయంలో శివనామ స్మరణ చేయవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు చేయకూడదండి. ఏం కాదు, చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ శక్తి వేరే ఉంటుంది. శివుడు అంటే భోళాశంకరుడు కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణానికి విష్ణునామ స్మరణ శ్రేష్టం.
విష్ణువు రక్షకుడు, శివుడు లయకారకుడు, శివుడు ఉగ్ర స్వరూపం. ఇప్పుడు గ్రహణ సమయంలో ఉగ్ర స్వరూపం మనకి చింతన వద్దు, కానీ శివుడు కూడా అంత గొప్పవాడే, నేను లేదని చెప్పను. కాకపోతే ఏంటంటే అంతే సమయాన్ని బట్టి తారతమ్య భేదాలు కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి. మనకి సర్జన్ ఎక్కడ అవసరమో అక్కడనే సర్జన్ అవసరము, జనరల్ ఫిజిషియన్ ఎక్కడ అవసరమో అక్కడ జనరల్ ఫిజిషియన్ చాలు మనకి. సో మనకి ఇప్పుడు సర్జన్ అక్కర్లేదు, కాబట్టి నారాయణ నమస్మరణ చేసుకోండి సరిపోతుంది. ఒకవేళ శ్రీచక్ర స్ఫటికలింగం మీద ఉంటే దగ్గర పెట్టుకోండి, ఏం కాదు, మంచిది, రక్షణ ఇస్తుంది. ఎవరైనా శైవ సిద్ధాంతం పాటించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, శివ నమస్మరణ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే మంచినీళ్లు, ఇది చాలా ప్రధానం. చాలా మంది ఏంటంటే మంచినీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుంటారు. గ్రహణ సమయంలో ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పెట్టకండి. గ్రహణ సమయంలో ఇత్తడి చెంబులో నీళ్లు పెట్టుకోవాలి, స్టీల్ చెంబులో కూడా పెట్టుకోకూడదు. ఇత్తడి చెంబు లేదా రాగి చెంబులోని నీళ్లు పెట్టుకోవాలి. అందులోపల ఒక బిల్వ పత్రం, ఒక తులసి దళం వేసి ఉంచుకోండి. అయితేనే ఆ నీరు దోషపూరితం కాదు, లేదంటే దోషపూరితం అయిపోతుంది. అండ్ గ్రహణ సమయంలో పాలు, పాల పదార్థాలు ఏవి తినకూడదు. కోవా, బజ్జీలు ఇవేవి తినకూడదు. ఇంకా ఈవెన్ నువ్వు గర్భిణీ స్త్రీ అయినా సరే, నువ్వు రోగభూయిష్టమైనా సరే, నువ్వు ఆ సమయం లోపల ఉడికించిన ఆహార పదార్థాలు ఏవి తినకూడదు. గర్భిణీ స్త్రీ ఒకవేళ ఆకలి అవుతుంది రాత్రంతా, మనకేం పట్టట్లేదు, ఎప్పుడైపోతుంది గ్రహణం అని అట్లా ఉంటే గనక చక్కగా పళ్ళు తినండి. మీ కడుపు నిండా ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పండ్లు తినండి. కాకపోతే ఉడికిచ్చిన పదార్థాలు ఏవి తినకూడదు. నాకు మూడొచ్చింది నేను మ్యాగీ వేసుకుంటాను, ఏం తినకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాగీ అస్సలు తినకూడదు. ఎందుకోసం అంటే గ్రహణము నువ్వు సర్పస్వరూపాన్ని తిన్నా అది నీకు వేదగానే ఉంటుంది. చాలా మందికి ఈ గ్రహణ వేద పాటించరు. నేను చాలా మందికి చెప్తాను, మీరు ఇది చూసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ జాతక చక్రములో మీ యొక్క జాతకంలో రాహువు చంద్రువుతో ఉన్న చంద్రగ్రహం ఎక్కడుందో చూసుకోండి. జాతక చక్రంలో లగ్న కుండలి, మిగతా ఏ కుండలి కాదు, లగ్న కుండలి. లగ్న కుండలిలో చంద్రుడు రాహువుతో ఉన్నా కేతువుతో ఉన్నా ఆటోమేటిక్ గా సూర్యుడు రాహువుతోటో కేతువుతోటో ఉంటాడు. సో సూర్య చంద్రులు ఇద్దరు కూడా రాహుకేతువులతో ఉంటే గనక మీరు గ్రహణ వేదలో పుట్టారు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టే సమయానికి మీ లగ్న కుండలిలో చంద్రరాహు చంద్రకేతు ఉంటే ఆటోమేటిక్ గా రవిరాహు రవికేతు యుతి ఉంటుంది. అది ఉంది అనంటే మీరు గ్రహణ వేదలో పుట్టారు అని అర్థం. కాబట్టి మీరు ఆ గ్రహణ వేదలో పుడితే ఈ చంద్రగ్రహణానికి మీరు రావాలి, ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలి. ఈసారి చంద్రగ్రహణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మేము ఇస్తున్న ప్రత్యేకమైన గిఫ్ట్ ఏంటంటే చంద్రామృత శివలింగం ఇస్తున్నాం. ఇది చాలా రేర్ స్టోన్ అన్నమాట, చంద్ర అమృత శివలింగం. ఇది అక్కడ దొరకదు, ఇది నా దగ్గర మాత్రం ఉంటుంది. నేను ప్రత్యేకంగా తయారు చేయించాను. ఇప్పుడే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను. 250 శివలింగాలు ఆర్డర్ ఇచ్చాను, నేను రెడీ అయిపోతున్నాయి. కేవలం 250 మందికి మాత్రమే చంద్ర అమృత శివలింగాలు ఇస్తాను. గ్రహణ సమయంలో ఈ చంద్రామృత శివలింగాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. గ్రహణం టైంలో మాత్రమే తీసుకోవాలి, వేరే టైంలో తీసుకున్నా పెద్దగా యూజ్ ఉండదు. అప్పుడు మేమైతే పూజ చేసి పెడతాం, తర్వాత కావాలంటే మీకు అదృష్టం ఉంటే తీసుకోవచ్చు. ఉంటే ఎందుకోసం అంటే అవి స్టాక్ దొరకవు. 250 మాత్రమే చంద్రామృత శివలింగాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే దాని ప్రత్యేకత ఏంటంటే, దాన్ని మీరు సూర్యుడు వెలుగులో పెట్టి లోపల నుంచి చూస్తే అందులోపల ఇంద్రధనస్సు రంగులు కనిపిస్తాయి. దానిలో ఆ శివలింగం యొక్క ప్రత్యేకత అది చాలా రేర్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఈసారి మేము కమర్షియలైజ్ కాకుండా అందరి కోసమని ఇస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ చంద్రామృత శివలింగం గనక ఉంటే గనక మీరు అభిషేకం చేసుకుంటే, ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేసుకొని ఆ నీళ్లు తాగారనుకోండి, రోగబాధ ఉండదు. కాకపోతే వర్షం నీటితోటి చేసుకోవాలి. వర్షం నీటిని ఒడిసిపెట్టి ఆ నీటితో అభిషేకం చేసుకోవాలి. అంటే మేఘాల నుంచి డైరెక్ట్ వచ్చిన నీళ్లే పనికి వస్తాయి దానికి. భూమిని అంటిన నీళ్లు పనిచేయవు. అంటే భూమిని అంటడం అంటే భూమి లోపలికి ఇనికిపోయి కొంచెం స్టోర్ అయినవి పని చేయవు. సో అదే మేఘాల నుంచి డైరెక్ట్ గా పడ్డప్పుడు మీరు ఒడిసిపెట్టారనుకోండి, ఆ నీటిని మీరు దాచుకొని ఆ నీటికి రోజు ఇప్పుడు మేఘాల నుంచి పడ్డ నీళ్లు చక్కగా మీరు ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మంచి నీళ్లు కదా అవి, అందులోపల చాలా అద్భుతమైన శక్తి వస్తుంది. కెమికల్స్ ఏవి కలవు, బాగుంటాయి.
ఆ నీటిని మీరు తీసుకుని రోజు ఒక చెంబేడు మీరు అభిషేకం చేసి ఆ నీళ్లు తాగారనుకోండి, మీకు ఎలాంటి అనారోగ్యాలు రావు, శక్తి సిద్ధిస్తుంది. కాకపోతే దానికి కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. ఈసారి అందరికి 18,000 తీసుకుంటున్నాం. ఈసారి ఎక్కువగా ఎవరికి యంత్రాలు ఇవ్వట్లేదు. గ్రహణం సమయంలో ఎవరికి కూడా అరిష్ట నివారణ యంత్రాలు ఇవ్వట్లేదు. దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, చాలా మంది బేర్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మెయిన్ గా 18,000, 25,000 రెండే ప్యాకేజీలు ఉన్నాయి. సో చంద్రామృత శివలింగం కావాలంటే 25,000, లేదు ఓన్లీ రాహుకేతు లాకెట్ కావాలంటే 18,000 అంత ఇస్తే సరిపోతుంది. సో ఈ వీళ్ళందరూ కూడా గ్రహణ పూజలు ఎప్పుడు చేయించుకోవాలనుకున్నారు ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎక్కువ మందికి అయితే మంచిది. ఎక్కువ మంది అవకాశం అంటే అందరికీ ఉంటుంది, కానీ లిమిటెడ్ గా పెట్టారు కాబట్టి. వెబ్సైట్ ఒకసారి చెప్పండి గురుగారు. pradeepjoshi.com నా పేరు మీదనే వెబ్సైట్. ఓకే, విన్నారు కదా, గురుగారి పేరు మీద వెబ్సైట్ ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి ఏమేమి ఉన్నాయి, ఏంటి రాబోతున్నటువంటి గ్రహణ రోజున ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎవరెవరు అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రే.